వెల్కమ్ టు తెలుగు రుచి. ఈరోజు మనకి మధురం మమకారంలో టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. అండ్ మరి పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ముందుగా గుమగుమల్లో ఒక టేస్టీ వంట చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఈరోజు దొండకాయతో చేస్తానండి. దొండకాయ పల్లి ఎగురు అండి. దొండకాయ పల్లి ఎగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పల్లి ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు పావు కిలో, వేయించిన పల్లీలు అరకప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాలు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దొండకాయలు ఉడకడానికి మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ముందుగా నేను ఉడికించి పెట్టేసాను. దీంట్లో ఉప్పు పసుపు ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఊరికే అలా నార్మల్గా ఉడికించి పెట్టేసాను. సైజ్ అనేది మన ఇష్టం అండి. ఎలా కావాల్స్తే అలా మనం కట్ చేసుకోవచ్చు. సో దీనికి ముందు ఒక మనం పొడి రెడీ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, సో కొంచెం జీలకర్ర. సో ఈ పొట్లు మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా మనకి బాగుంటుంది టేస్ట్. అది కొద్దిగా మిరియాలండి. ఓకే. సో కాస్త కారం అది తక్కువ తినేవాళ్ళు ఈ మిరియం ఘాటుతో సరిపెట్టుకోవచ్చు. కొంచెం కారాల్లో కూడా అన్నిటికంటే మనకు బెస్ట్ అయింది మిరియమే. ఓకే. సో పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయల కన్నా కూడా మిరియాలు వేసుకుంటేనే చాలా మంచిది. ఓకే ఓకే. హెల్త్ పరంగా చూసుకున్నా. ఓకే. సో కొంచెం దూరగా వేగితే మనం తీసేసుకోవచ్చు. సో పల్లి అనుకున్నాం కదండి. సో ఆ వేరుశనగ పలుకులు ముందుగానే నేను వేయించేసి తొక్క కూడా తీసి పెట్టేసేసుకున్నాం. ఓకే. ఇవన్నీ కలిపేసి మనం ఒక పొడిలా రెడీ చేసుకుంటాం. ఓకే ఓకే. సో ఆ పొడి దీంట్లో మనకు మెయిన్ అండి ఈ డిష్లో. దీంతోనే పల్లీలు కూడా కలిపేసుకుని కొంచెం పులుపు కూడా యాడ్ కావాలనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. కొంచెం అలాగే మనం యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే పులుపు కూడా వచ్చేస్తుంది. ఇంకొంచెం ఫైన్గా చేసుకోవాలండి. ఓకే రాజు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఒంట్లో వేడి చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కాస్త బార్లీ తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని లేదా ఉడికించుకుని ఆ నీళ్ళని కనుక తాగినట్లయితే చలవ చేయడమే కాకుండా వేడి చేయడం అనే సమస్య ఉండదు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో మనకేంటంటే సో ఈ రకంగా మనం పొడి చేసుకుంటే సో బాగా వస్తుంది. సో కొద్దిమందికి కొంచెం బరకగా ఉంటే కూడా ఇష్టం ఉంటుంది. అంటే కొన్ని రకాల డిష్లలో వేసుకుంటుంటాం మనం, వేపుడు లాంటివి చేసుకుంటాం. సో అలా కావస్తే ఆ టైప్లోనే మనం చేసుకోవచ్చు. సో కొద్దిగా ఆయిల్. సో ఒకటి పొడి మనకు రెడీ అయిపోతే మిగతా ప్రాసెస్ మనకు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఇంకా పోపు వేసుకున్నట్టే కదా ఆల్మోస్ట్. అవునండి. కొంచెం ఈ పల్లి ఫ్లేవర్ దేనికైతే బాగుంటుందో ఆల్మోస్ట్ అంటే అన్ని వెజిటబుల్స్కి సూట్ అవుతుంది కదా. అవునండి. సో మనము సేమ్ పౌడర్తో డిఫరెంట్ వెజిటబుల్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే సో వాటితో మనం ట్రై చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా కరివేపాకు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలు, సో సరిపడా ఉప్పు, కారం అనేది కొంచెం మనం ఇక్కడ కలర్ కోసం యాడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మిరియాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. సో కొద్దిగా పసుపు,
సో మనం ఆ పౌడర్ ఫైనల్గా అట్లా ఊరికే జల్లేసుకుంటే కూడా సరిపోతుందేమో కదా సరిపోతుంది. సో ఆల్రెడీ మనం కొంచెం వేయించుకున్నాం కాబట్టి సో టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లో. యా ఓకే సరిపోయింది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి, ఇది మనం ఏదైనా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు కూడా ఈ పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మంచి స్మెల్ వస్తుంది. పల్లి బాగా dominant మిరియాలు కూడా వేసుకున్నాం కదా కొంచెం. సో పొడి వేసుకున్న తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటర్ అండి, అంటే పల్లి కొంచెం తొందరగా మాడే ఉంటుంది కదా. సో అలా కాకుండా సో సిమ్లో పెట్టేసుకుంటే కొంచెం ఆ వేడి తగులుతూ ఉంటుంది లైట్గా, బాగుంటుంది ఇప్పుడు డిష్. సో ఇది రోటితో చాలా బాగుంటుంది. సో రైస్తో తీసుకోవాలనుకున్నప్పుడు మనం సైడ్ డిష్గా సూపర్గా వస్తుంది. అండ్ పొడిలాగా ఉంది కాబట్టి కొంచెం చక్కగా అట్లా వేడివేడి అన్నంలో కాస్త కలిపేసుకున్నా కూడా బాగుంటుంది. కొద్దిమందికి అలా ఇష్టం ఉంటుంది కదా. కాస్త నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర. సో గుమగుమలాడే దొండకాయ పల్లి ఇగురు రెడీ. సూపర్. సో మరి దొండకాయ పల్లి ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పల్లి ఇగురు రెడీ. దొండకాయ పల్లి ఇగురు తయారీ విధానం చూసారు కదా. చాలా బాగుంది రాజు గారు. సో మనకి పల్లీలతో పాటు ఆ మిరియాల ఘాటు కూడా బాగా తెలుస్తుంది. అవును, అంటే యాక్చువల్గా మనం యాడ్ చేసుకున్న ధనియాలు ఏంటి, మిరియాలు ఏంటి, పల్లీలు అన్నీ కూడా మంచి ఫ్లేవర్ బాగా తెలిసేవే. ఎస్. సో అంటే మనకు సీజనల్ కి తగ్గట్టుగా ఏంటంటే కొంచెం ఇలాంటి మిరియాలు కానీ ఇప్పుడు రెయిన్ కానీ వింటర్లలో సో యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ సీజన్ లో మనకి ఏమైనా చిన్న చిన్నగా వచ్చే ఆ ప్రాబ్లమ్స్ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అలాంటి వాటికి కొంచెం బాగా పనిచేస్తుంది. ఎస్ అండి, బాగుంది రాజు గారు. అంటే ఆ దొండకాయకి కూడా కొంచెం కొత్త టేస్ట్ లాగా ఉంది. అవునండి. సో రెగ్యులర్ గా తినే ఆ ఫ్రైస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది. యా, చాలా బాగుంది. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మటన్ మంచి ప్రోటీన్ ఫుడ్. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి మటన్ కనుక వీలైనంత వరకు ఇస్తూ ఉన్నట్లయితే వారిలో ఎముకలు, కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి. మరి మటన్ తొందరగా ఉడకదు కదా, చాలాసేపు ఉడికించాలి కదా అనేది చాలామంది కంప్లైంట్. మరి తొందరగా ఉడకడానికి ఒక చక్కటి చిట్కా ఉంది. ఏం లేదండి, పచ్చి బొప్పాయి తురుము కనుక కొద్దిగా అందులో వేసినట్లయితే, మటన్ ఉడికించేటప్పుడు అందులో వేసుకున్నట్లయితే మటన్ చాలా త్వరగా ఉడికిపోవడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఈరోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. అండ్ మరి పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈరోజు వీళ్ళు ఎలాంటి వెరైటీస్ అడుగుతారు అండ్ వాళ్ళు ఎలా చేసేస్తారు. సో హాయ్, ఏం పేరు నీ పేరు? తుందనీతానా? భలే ఉంది నీ పేరు. కుందనికానా నీ పేరు? ఓ, ఏ క్లాస్ కుందనిక నువ్వు? ఫస్ట్ క్లాస్. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, కొత్త ఫ్రెండ్స్ వచ్చారా? రాలేదా? కొత్త బుక్స్ వచ్చాయా? కొత్త బ్యాగ్ కొనుక్కున్నావా? వెరీ గుడ్. ఇంతకీ మీ మమ్మీ ఎవరు ఇద్దరులో? చూసుకుంది ఒకసారి. ఏం పేరు అమ్మ పేరు? సంతోష్ లక్ష్మి. హాయ్, ఎంత క్యూట్ గా చెప్తుందో. సో సంతోష్ లక్ష్మి గారు ఒకటే పాప మీకు? బాబు కూడా ఉన్నాడు. చిన్న బాబా పెద్ద బాబా? చిన్న బాబు. చిన్న బాబా. సో అమ్మ చేసేవన్నీ ఇష్టమా నీకు? నీక బాగా ఆలోచించి పెట్టుకో. ఏమైనా 3 వెరైటీస్ ఒకటే చేస్తుందమ్మా, ఓకేనా? నేను ఈ అక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. గుడ్ గర్ల్.
హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? ధృతిశ్రీ. ధృతిశ్రీ. అమ్మ పేరు ఏంటి? దీప్తి. దీప్తి. ఎంత చక్కగా మాట్లాడుతుందండి మీ పాప, ఎంత కాన్ఫిడెంట్ గా. వెరీ నైస్. ఏ క్లాస్? 4th క్లాస్. వెరీ గుడ్. సో నీకు కూడా అమ్మ చేసే వంటలని ఇష్టం ధృతి? సూపర్. సో అయితే ఏమన్నా 3 బాగా ఆలోచించి పెట్టు. నేను కుందు నీకు ఏం చెప్తుందో మళ్ళీ నీ దగ్గరకు వచ్చి అవి రాసుకుంటాను. ఇప్పుడు ఇందులోంచి అమ్మ ఏ సెలెక్ట్ చేసుకుంటుందో చూద్దాం. ఓకేనా? తీసుకోండి, ఉంచండి మీ దగ్గరే, మళ్ళీ చూస్తా. సో రెడీ అద్రితి? చెప్పు. సో ఇప్పుడు చూద్దామే ఏమొచ్చాయో. బీట్రూట్ హల్వా వచ్చిందండి మీకు. బీట్రూట్ హల్వా వచ్చింది ఆంటీకి. ఓకేనా? ఏ ఆలు వడ వచ్చింది మీ మమ్మీకి. అయ్యో నీకు ఇష్టమా బాగా? మీకు ఆలు వడ అంటండి, బీట్రూట్ హల్వా మీకు. సో మరి స్వీట్ హాట్ కదా, బాగుంటుంది కాంబినేషన్. ఆ 2 పోయినాయి, ఇంకా లేవు వాటిల్లో ఏమి. సరే ఎవరు చేస్తారు ఫస్ట్? మీరంటే స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే. మరి ఆలు వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం చట్నీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆలు వడకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఈ పాప చూస్తుంది, చాలా పెట్టారు. ఇప్పుడు అన్ని ఇంతేనా కుందనిక? ఇవేనా కావాల్సినవి? ఇంకేమైనా మర్చిపోయామా? అదే అది మర్చిపోయామా? సరే మళ్ళీ పెట్టేస్తాం అయితే. ఓకే సరే మొదలు పెడదామండి. సో ఆయిల్ ఆల్రెడీ మనం హీట్ పెట్టేసాం కదా, డీప్ ఫ్రై కోసం. ఓకే. ఆల్రెడీ ఆలు ఉడకపెట్టాను. ఓకే. సో ఉడికించేసుకున్నది అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఈజీగా. సో తురుముకోవటం అలా ఏం అక్కర్లేదు. అలా అవసరం లేదు. ఓ, సో ఈ ఆలు వడ ఎక్కడ నేర్చుకున్నారండి? బాగుంది, వెరైటీగా. మా అమ్మనే నేర్పించారండి. ఓ, అంటే యూజువల్గా మనకి ఆలుతో అంటే చాట్, అవి చేస్తాం, ఆలు బజ్జీ, ఇవే కదా. ఆలు బోండా కూడా చేస్తారు. అదే ఆలు బోండా వెరైటీగా ఉంటుంది కదా అని ఆలు వడ ట్రై చేస్తారు. ఓ నైస్. మీ ఇద్దరు ఫ్రెండ్సా అండి, రిలేటివ్సా? ఫ్రెండ్స్. ఇలా షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యాం. షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారా? ఇలా షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎంతమంది మా షోకి వచ్చారు తెలుసా? రీసెంట్ గా కూడా ఒకళ్ళు వచ్చారు. బాగుంది బాగుంది. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? సంతోష్ ప్రైవేట్ ఎంప్లాయీ. కొంచెం ఇది శనగపిండి కలుపుతున్నాను. సో కొంచెం బైండింగ్ కోసము శనగపిండి. ఓకే. లేకపోతే ఉట్టి ఆలు విరిగిపోతుంది కదా. అవునవును. దాని గురించి ఏం చెప్తున్నావు? రంగమ్మ మంగమ్మ చెప్తున్నావా? పాట పాడతావా? మమ్మీ అన్ని కలిపేసి ఇందులో వాడేస్తారు కదా, అప్పుడు పాడతావా? ఈలోగా ప్రాక్టీస్ చేసుకో లోపల లోపల. ఓకేనా? పచ్చిమిర్చి తీసుకుందాం. ఓకే. కొంచెం అల్లం, కలర్ గురించి కొంచెం పసుపు, ఓకే. టేస్ట్ గురించి కొంచెం సాల్ట్, జీలకర్ర. మీరు ఇంట్లో ఎవరన్నా అక్కడెక్కడ పెట్టేస్తే మీరేం కంగారు పడక్కర్లేదు. మీ అమ్మాయి పక్కన ఉంచేసి మొత్తం సర్దేసేలా ఉంది. బాము, ఎందుకంటే శనగపిండి వేసాం కదా కడుపులో చిన్నపిల్లలకి. ఓకే ఓకే. కొత్తిమీర. వాటర్ కావాలా? లైట్గా కొంచెం వాటర్ తడి చేసుకుంటారా? ఇది మరీ గట్టిగా అయిపోతుంది కదా, మళ్ళీ వేయడానికి రాదు అందుకని. సో కుక్కరీ షోలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీ ఇద్దరు? యా, కుక్కరీ షో 5 years క్రితం అభిరుచిలోనే చేశాను. 2012-13 ఆ టైంలో. ఓకే. అది 1 lakh షో చేశారు కదా 1 weekలో. ఓ, అష్టలక్ష్మి వంటల పోటీ. ఏ ప్లేస్ లో చేశారండి? వైజాగ్, విజయవాడ? వైజాగ్ లో చేశారా? ఓ సూపర్. కారం కొంచెం వేస్తున్నాను.
వేస్తున్నాను. కారం వేయండి, మీరు తారం వేయట్లేదు. కారం కొంచెం వేస్తున్నాను. కోపం వస్తుంది మాకు మీరు సరిగ్గా చెప్పకపోతే కదా. కొంచెం తారం. కొంచెం తారం తనకు కొంచెం పలకదు, పలుకుతుందిలేండి, కంగారు పడకండి, చిన్నపిల్ల కదా. అందువల్ల అన్నీ ఒకసారి పలికేయాలంటే ఎలాగా? మీకు తందారు ఎక్కువ, తనకి తాపాలి కదా. తొందర ఎక్కువ. కంగారు కంగారు. ఇది ఒకసారి కుందనికి అమ్మ ఇందులో వడలు వేయగానే నువ్వు రంగమ్మ మంగమ్మ పడదు కానీ, ఓకేనా? ఓ అది కొంచెం ఇది ఓకే. బ్రెడ్ పౌడర్ కొంచెం దీంట్లో వేస్తే. ఓకే. సో మీ బాబు పేరు ఏంటండి? బాబు పేరు ధనేష్ అండి. ధనేష్. ఓకే. సో ఎంత వయసు బాబుకి ఇప్పుడు? బాబుకి 2.5 years. 2.5 years. ఉప్పు లడ్డువా? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? లడ్డు వస్తే లడ్డు చేసేవాళ్ళు కదా వడబదులు. మర్చిపోయావా అప్పుడు లడ్డు గురించి? లడ్డు ఎవరికి ఇష్టం? నీతు లడ్డు ఇష్టం. తమ్ముడికి ఏమి ఇష్టం? చిప్స్ ఇష్టమా? బోల్ కబుర్లు చెప్పేలా ఉందండి మీ పాప. బాగా చెప్తుంది కబుర్లు, కొంచెం అలవాటు అయితే చాలా బాగా చెప్తుంది. సో నేను అలవాటు అయినట్టున్నాను, కొంచెం బాగానే చెప్తుంది కదా. కదా, అవును కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు పాడే టైం వచ్చింది. ఒకసారి అమ్మ ఇందులో వేయగానే నువ్వు పాట మొదలెట్టు, ఓకేనా? ఓకే, ఇవి రెడీ అయిపోయినాయండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసేద్దాం. సో ఇవి ఇక్కడ వేగుతుంటే నువ్వు పాట పాడాలి, ఓకేనా కుందనిక? పాడు. వందమ్మా వందమ్మా ఏ పిల్లతో పత్తనే ఉంటాలమ్మ పట్టించుపుల్లో. అంతేనా? మళ్ళీ పాడవా ఒకసారి. వందమ్మా వందమ్మా ఏ పిల్లతో పత్తనే ఉంటాలమ్మ పట్టించుపుల్లో. వెరీ గుడ్. నీకు ఇష్టం ఆ పాట బాగా? నాకు కూడా ఇష్టం. వడలు అయిపోయినాయి తెలుసా, తినేద్దాం. ఇది డీప్ ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే. మీ పాప ఇంకేదో చెప్తుందంట, చెప్పు. అవి తీస్తారంట మీ మమ్మీలోగా. Johnny, Johnny, it's Papa. Eating children, no Papa. Telling nights, no Papa. Open your mouth, వెరీ గుడ్, సూపర్. చూసావా వడలు అయిపోయినాయి. ఇలాగేనా ఇంట్లో కూడా ఇలాగే వస్తాయా, వేరేలా వస్తాయా? ఇలాగేనా, సేమ్ టు సేమా? ఓకే. ఓ అది అల్లం చట్నీ. సూపర్. ఓకే. సో మరి ఆలు వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు వడ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, పసుపు, ఉప్పు, జీలకర్ర, వాము, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు వడ రెడీ. ఓకే, మరి ఆలు వడ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి టేస్టింగ్ ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. ఎస్. సో ఫస్ట్ రంగమ్మ మంగమ్మ. యా, తీసుకో కుందనిక. బాగున్నాయి వడలు. థ్యాంక్స్ అండి. సో పైన కొంచెం క్రిస్పీగా వచ్చింది, లోపల సాఫ్ట్ గా. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. అవును, మామూలుగా మనకి పప్పుతో వడలు అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి, బట్ ఆలు ఎప్పుడు మనకి సాఫ్ట్ గా ఉంటది కదా ఫ్రై చేస్తే. సో అలాగా ఇవి సాఫ్ట్ గా ఉన్నాయి వడలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కుందనిక బాగుందా వడ? చాలా బాగుందా, కొంచెం బాగుందా? చాలానా? నచ్చిందా నీకు దీప్తి? ఎందుకంత కన్ఫ్యూజ్డ్ గా పెట్టావు ఫేస్? ఫస్ట్ టేస్ట్ తెలియలే. ఫస్ట్ టేస్ట్ తెలియలేదా? మళ్ళీ తెలిసిందా మరి? ఇప్పుడు బాగుందా? ఓ, నీ పాప చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంది వంటల విషయంలో. ఓకే, సరే మరి చూసారు కదండి, ఆలు వడ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
నిమ్మరసం గురించి, అందులో ఉన్నటువంటి సి విటమిన్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకే నిమ్మరసాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే తరచుగా ఏదో ఒక రకంగా తీసుకోవాలి. షర్బత్ లాగానా, లేకపోతే కూరల్లో వేసుకుని ఏదో ఒక రకంగా కనుక నిమ్మరసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మనలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెంపొందుతుంది. ఇప్పుడు బీట్రూట్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. చేసేద్దామా? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? చూడు అక్క నవ్వుతుంది. ఫస్ట్ గీ వేసుకుందాం గీత. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయిందాము. సో బాదం, వేసేద్దాం. కొంచెం చాప్ చేసిన బాదం అండ్ కాజు. ఓకే ఓకే. సో సన్నగా కట్ చేసేసి వేస్తే కొంచెం మనకి బాగుంటుంది. మొత్తం హల్వా అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. బికాజ్ హల్వా టెక్స్చర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద పీసెస్ అయితే అంత బాగోదేమో అని నేను చాప్ చేసి. సో మీకు ఒకతేనండి పాప? వర్కింగ్ గీత, సో తనతోనే చాలా కష్టంగా ఉంటుంది మేనేజ్. ఓ నైస్ నైస్. సో మరి సరిపోతుందా మీకంటే? యాక్షన్లోనే ఉన్నా నేను. ఇదిగో ఇక్కడ ఈ ఆంటీ కూడా యాక్షన్లోనే ఉన్నారు. ఓకేనా? నీకు అక్క తెలుసా? ధృతిశ్రీ, నీకు స్వీట్స్ బాగా ఇష్టమా? ఓ నాకు కూడా ఇష్టం తెలుసా. గీత ఇందులోనే కొంచెం బీట్రూట్ ఫ్రై చేసేసుకుందాం. అమ్మ అన్నిటికంటే ఏది బాగా చేస్తుంది? బీట్రూట్ ఫ్రైయా? బీట్రూట్ ఫ్రై చాలా మంచిది తెలుసా. అన్ని బీట్రూట్తోనే చేస్తారా ఏమిటి మీరు? తనకి బీట్రూట్, క్యారెట్, చికెన్ తప్ప వేరే కూరగాయలు లేవు ఇంకా ప్రపంచంలో. కర్రీ ఇష్టం. చికెన్ ఫ్రై, అన్ని ఫ్రై, చారు, పెరుగు ఉంటే ఇంకేం అక్కర్లేదు. నాకు కూడా తెలుసా. మహా అయితే కొంచెం ఫ్రైస్ ఉంటే చాలు. కర్రీ అస్సలు దగ్గరికి రానివ్వదు. కర్రీలు అసలు ఇష్టం లేదా? అస్సలు. మీరు ఇప్పటిదాకా తనకి ఇష్టమైన కర్రీ చేసి పెట్టలేదు. అయ్యో, డిస్కవర్ చేయాలి. అది నిజం అంట. అది సో సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదా? మరి ఇంట్లో ఏం చేసావు? మాడిపోతుందంట. నీకు వంట ఫ్రై అవుతుంది. గీత బీట్రూట్ ఎంత తీసుకున్నామో అంత మిల్క్ వేయాలి. ఓకే. మమ్మీ బాగా వంట చేస్తారా, డాడీ బాగా వంట చేస్తారా? డాడీ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తా, మమ్మీ బీట్రూట్ బాగా చేస్తా. ఓ. సో యూజువల్గా బీట్రూట్ పొడుగ్గా తరుగుతారు కదా, ఐ మీన్ తురుముతారు కదా. అంటే హల్వా కదా అని. మీరు ఏం చేశారు దీన్ని? ఇప్పుడు తురిమారా లేకపోతే చేసేసా? చాపర్లో వేసేసా. ఓ ఓకే ఓకే ఓకే. సో ఇది కొంచెం ఉడకాలా? కొంచెం మిల్క్లో. సో ఇందాక కుందనిక పాట పాడింది కదా, వాళ్ళ మమ్మీ వడలు వేయించుతుంటే. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇది ఉడకాలంట. డైలాగ్ చెప్తావా? చెప్పు. లెక్కలు తేలాలి ఎవ్వరు నేను. వెరీ గుడ్. సో షుగర్ వేసేద్దాం. గీత కొంచెం షుగర్ వేద్దాం. ఒక 3 స్పూన్స్ ఈ క్వాంటిటీకి తగ్గట్టు. ఓకే. అండ్ లిటిల్ ఇలాచీ పౌడర్ తెచ్చాను గీత. ఓకే. ఇలాచీ పౌడర్ ఇష్టం లేదా నీకు? నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చా అందుకే. ఓకే ఓకే. తెలుగు రుచి ప్రోగ్రామ్ తప్పకుండా మిస్ కాకుండా చూస్తుందా డైలీ? ఇష్టమా నీకు మా ప్రోగ్రాము? మరి అమ్మ మా దాంట్లో చూపించిన వంటలన్నీ చేస్తుందా? వెరీ గుడ్. కొంచెం వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతే అయిపోయినట్టే. ఓకే. దీనిలో కోవా కూడా వేసుకుంటారు గీత కొంతమంది. పచ్చి కోవా వేసి చేస్తారు. కొద్దిగా టెక్స్చర్ డిఫరెంట్గా వస్తుంది మనకి, కానీ టేస్ట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సేమ్. మిల్క్ బదులు కోవా వేసుకుంటారు. ఓకే ఓకే. కాసేపు మూత పెడదామా? సిమ్లో పెట్టేసాను. ఒక 1 మినిట్ చాలు గీత. ఓకే. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. సో చూద్దామా దీప్తి ఒకసారి? ఇది ఇలా దగ్గరికి అయిపోయింది కదా గీత. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసి తీసేయడమే. సో మీకు ఎప్పుడైనా హాలిడేస్లో అట్లా కొంచెం ఇలాంటి వంటలు చేయడానికి టైం దొరుకుతుందేమో కదా? రిలాక్స్ అవ్వడానికి టైం లేదా? చేస్తా, కానీ రోజు హాలిడేస్ కాదు, రోజు ఆమెకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టాలి. ఓ. ఖాళీ ఉంటే ఆమె రెసిపీ రెడీగా ఉంచుతుంది ఇంటికి వచ్చేసరికి. అది చేయవా ఇది చేయవా అని. ఓ నైస్. డన్ అయిపోయింది గీత. ఇది ఆఫ్ చేసేద్దాము. బాగుందా చూడ్డానికి? కలర్ఫుల్గా ఉందా?
యా బీట్రూట్ హల్వా రెడీ. ఓ నైస్, బాగుందండి చక్కగా. సో మరి బీట్రూట్ హల్వా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బీట్రూట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి దగ్గర పడనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. బీట్రూట్ హల్వా తయారీ విధానం చూసారు కదా. సో ఇప్పుడు హల్వా టేస్ట్ చూసేద్దాము. డ్రై ఫ్రూట్స్ బాగా తగులుతున్నాయి, ఎక్కువ క్వాంటిటీలో వేసాం కదా. బాగుంటుందండి. కొన్ని రకాల స్వీట్లలో మనకి యా ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా మనం అలా చిన్న చిన్న పీసెస్ లో వేసేసుకుంటే అవును. సో ఫుల్ ఫ్లెజ్ గా డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అయిపోయి బాగుంటుంది. యా బేస్ కొంచెం సాఫ్ట్ గా ఉన్నప్పుడు అట్లా క్రంచీగా ఏమైనా తగులుతూ ఉంటే మనకి టేస్టీగా టేస్టీగా ఉంటుంది. ఉంటుంది. ఎస్, బాగుందండి. థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ బాగుంది. రాజు గారు. నచ్చిందా హల్వా? కొంచెం షుగర్ ఎక్కువ. కొంచెం షుగర్ ఎక్కువైందా నీకు? ఓకే, నీకు నచ్చిందా? ఆ, ఏమిటి అంత నెమ్మదిగా చెప్పావు? కొంచెమే నచ్చిందా? ఎక్కువ నచ్చిందా? ఎక్కువ నచ్చిందంట. Good girl. ఎక్కువ నచ్చితే ఎక్కువ చెప్పాలి. ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు అసలు. సూపర్. సో బాగుందండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో రెండు ఐటమ్స్ కూడా బాగున్నాయి. అంటే స్వీట్, హాట్ చాలా సూపర్ గా వచ్చింది. ఈసారి స్వీట్లు చేసినప్పుడు కొంచెం షుగర్ అంటే తగ్గించండి, మీ పాపకి ఎక్కువ. చాలా తక్కువ ఉంది గీత షుగర్. అంటే బీట్రూట్ స్వీట్ గా ఉండటం వల్ల తనకు అలా అనిపిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దీప్తి, మీకు తెలుగు రుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే సంతోషి గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ వచ్చారు. ఓకే, సో ధృతి ఇది నీకు, ఈ చాక్లెట్ నీకు. బాయ్. బాయ్. మీరు కూడా మదర్ మమకారం సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు పాల మీగడతో ముఖాన్ని బాగా మర్దన చేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటూ ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగాను తాజాగాను ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో జస్ట్ మినిట్ ఏం వెరైటీ రాజు గారు? కాబూలి శనగలతో ఫ్రైడ్ చనా చాట్ చేస్తున్నానండి. ఫ్రైడ్ చనా చాట్. అవునండి. ఓ, సో రెగ్యులర్ గా మామూలుగా మనం అంటే నానబెట్టాక ఉడికించేసుకొని చేస్తాం కదా. సో ఇక్కడ కొంచెం మనం ఫ్రై చేసుకుంటాం, డీప్ ఫ్రై లాగా చేసుకుంటాం. సో కొంచెం క్రిస్పీగా వస్తాయి, కొంచెం టేస్ట్ కూడా మారుతుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చాట్ లో. సో అంటే ఇది నిల్వ ఉంచుకోవచ్చా మనము? అంటే శనగలు నిల్వ ఉంచుకోవచ్చేమో కదా. అంటే మరీ ఎక్కువ అంటే అలా నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. ఓకే ఓకే, అంత ఎక్కువ కాకుండా. అంత ఎక్కువ కాకుండా మరి అంటే కొంచెం ఎక్కువ మంది కూడా డీప్ ఫ్రై కూడా ఇప్పుడు ఈ మధ్య సజెస్ట్ చేయట్లేదు కదా. సో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. మరి ఫ్రైడ్ చన్నా చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ చన్నా చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, టొమాటో 1, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పాపిడీలు కొద్దిగా. ఫ్రైడ్ చన్నా చాట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా శనగలు నానబెట్టేసుకోవాలి. ఓకే. తర్వాత ఉడికించేసి నేను రెడీగా పెట్టేశాను. సో నానబెట్టేసి ఉడికించేసుకున్న కాబూలీ శనగ. సో ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఓకే. సో ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో లోపల వరకు మనం పైనుంచి వేసిందంత లోపల వరకు వెళ్ళదు దానికి టేస్ట్ అనేది. కాబట్టి ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆయిల్ పెట్టుకుందాం. ముందు ఆయిల్ ఇస్తారా? ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. మనకు బజార్లో దొరుకుతూ ఉంటాయి స్వీట్ షాపుల్లో ఫ్రైడ్ చనా దొరుకుతూ ఉంటుంది. సో డీప్ ఫ్రై చేసేసి ఉప్పు కారం తర్వాత చాట్ మసాలా ఇవన్నీ జల్లేసి ఇస్తూ ఉంటారు కదా. సో చాలా మందికి ఇష్టం కూడా, అంటే కొంచెం అది కొంచెం ఎక్కువగా క్రిస్పీగా ఉంటుంది.
సో అది నిల్వ కూడా ఉంటుంది, మనం Yeah. అలా పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అవును. సో ఆ బేస్లో తీసుకొని కొంచెం అంటే చాట్లా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇది నేను Idea. ట్రై చేస్తున్నాను. ఓకే సో అంత ఎక్కువగా డీప్ ఫ్రై చేయట్లేదు మనం. సో మామూలుగా కొంచెం పైనుంచి ఆ టాప్ లేయర్ ఉంటుంది కదా శనగలకి, అవును. అదొకటి కొంచెం మనకు క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఓకే ఓకే సో ఆయిల్ వేడేంత వరకు మనం ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నామండి. ఓకే. సో ఈవినింగ్ టైం బాగుంటుందండి, అంటే శనగలు కాబట్టి కొంచెం ఎర్లీ అవర్లో తీసుకున్నా బాగుంటుంది ఇది. సో దీనికి మనం ఆ టొమాటో అది సో కొంచెం హైబ్రిడ్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఎందుకంటే కొంచెం దాంట్లో జ్యూసీ ఎక్కువగా ఉండకుండా కొంచెం తక్కువగా ఉంటుంది. సో లోకల్గా తీసుకునే మనం ఆ టొమాటోకి ఏంటంటే కొంచెం జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. అవును. సో కాబట్టి హైబ్రిడ్ వాడితేనే బాగుంటుంది. సో టొమాటో కూడా కట్ చేసుకుందాం. సో టొమాటో బదులుగా కావాల్స్తే టొమాటో సాస్ కూడా వాడుకోవచ్చు మనం దీంట్లో. సాస్ కానీ కెచప్ కానీ, లేకపోతే వెట్టిగా వస్తుంది. వెట్గా వస్తుంది కొంచెం. లేకపోతే కట్టామిట్టా చట్నీ కూడా మనం మామూలుగా స్నాక్స్తో పాటు తీసుకుంటాం కదా, అవును. సో అది యాడ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆప్షన్స్ ఒకటి లేకపోయినా వీటిలో మనం దేన్నైనా మనం చూస్ చేసుకొని ఓకే. ఇట్లా యాడ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇది. ఓకే. సో ఇది వేడి అయిపోయిందండి. ఓకే రాజు. స్ట్రైనర్ ఇస్తారా? సో ఇది కొంచెం వేగితే మనకి రెడీ అయిపోయి అంటే ఇంకా మిగతా అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిగతా అంతా కూడా మనం బౌల్లో మిక్స్ చేసుకోవడం. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ పీచు పదార్థాలు బాగా తీసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు త్రిఫలా చూర్ణాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ మలబద్ధకం తగ్గిపోతుంది. చిట్కా చూసేసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇవి కొంచెం ఎక్కువ క్రిస్పీగా వేగాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ టైం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. దాంట్లో శనగల్లో మనకి మాయిశ్చర్ అనేది లేకుండా చేసుకుంటే మనకి ఎక్కువ క్రిస్పీగా వస్తుంది, నిల్వ కూడా ఉంటుంది. సో చాట్ కొంచెం ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఎందుకంటే మరీ కరకరలాడుతూ ఉన్నా కూడా కొంచెం కొన్ని మన అంటే వేరే వెజిటేబుల్స్తో వాటితో చేసుకున్నప్పుడు కొన్ని ఇలా కరకరలాడుతూ వేసుకుంటే బాగుంటుంది, కానీ టోటల్గా చాట్ అలాగే ఎక్కువ క్రంచీగా ఉంటే ఎక్కువ తినలేము. ఇప్పుడు ఆ క్రంచీ శనగలైనా కూడా కొన్ని తింటే చాలా అనిపిస్తుంది. ఏ పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో టొమాటోలు, అలాగే సరిపడా ఉప్పు. సో పైనుంచి కొంచెం కోటింగ్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ మనం శనగలు ఉడికించేటప్పుడు కూడా యాడ్ చేసాం కదండి, సో చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా దీంట్లో ఆమ్చూర్ ఉంటే కూడా కొంచెం బాగుంటుంది, కొద్దిగా నిమ్మరసం అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పాపుడీలు మనకు అందుబాటులో ఉంటే కొన్ని క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సేవ్ లాంటిదో సేవ్ ఏదో ఒకటి కొద్దిగా. సో ఇవి ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మనకు ఆ చాట్ ఫీల్ అనేది ఉంటుంది. సో గప్చుప్లు ఉన్నా పర్లేదు, వాటిని కూడా మనం కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే ఈ మధ్య అందరూ కొంచెం ఇట్లాంటివి ఇంట్లో ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఉంటున్నాయి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటున్నాయి ఇవి.
సో లేకపోయినా అన్ని సూపర్ బజార్లలో కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది. అవును. పిల్లలు కానీ అంటే పెద్దవాళ్ళు ఎవరు తీసుకున్నా కొంచెం ఇంట్లోనే తయారు చేసుకుంటుంది అంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది. యా. సో ఇప్పుడు ఆయిల్స్ అవి కూడా మనం అయితే కొంచెం చూసి మనం డీప్ ఫ్రైస్ కి కొంచెం చూసి మనం నీట్ గా వాడుకోవచ్చు. ఎస్. సో వర్షాకాలంలో స్పెషల్గా బయట ఫుడ్ ఎక్కువగా తినొద్దు అని చెప్తూ ఉంటారు. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి కదా. సో పిల్లలకు కావాల్సిన అలాంటి ఫుడ్స్ చాట్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంట్లోనే ఇలా హ్యాపీగా చేసేస్తే మెయిన్ వర్షాకాలం అనగానే అందరికీ కాస్త ఈ చాట్ ఇవే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో చాలా మంది కూడా అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బజ్జీలు కానీ పకోడీలు కానీ ఇవి ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఇలా చూస్తే ఏదో కొంచెం క్రిస్పీ కార్న్ టైప్ లో ఉంది. ఎస్. వేగి సో పైనుంచి కొద్దిగా సో క్రిస్పీ చనా చాట్ రెడీ. సూపర్ బాగుంది రాజు గారు. కార్వింగ్ టొమాటోతో చేస్తున్నాను. ఓకే. సో ఇది దగ్గరగా పెట్టుకుంటే ఆ చాట్ స్మెల్ అంతా చాలా బాగుంది రాజు గారు. ఇది ఇట్లా వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా మనకి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి. బటర్ఫ్లైస్ చేస్తానండి. ఓ సో సింపుల్గా చేసుకున్నా కొంచెం లుక్ బాగా వస్తుంది. సో కావాల్సి సలాడ్తో పాటు మనం చాట్ ఇవి కూడా తీసేసుకోవచ్చు. ఓకే. సూపర్. ఫ్రైడ్ చనా చాట్ రెడీ. వెరీ నైస్ రాజు గారు. సో మరి ఫ్రైడ్ చెన్నా చాట్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఫ్రైడ్ చెన్నా చాట్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన కాబూలి శనగల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన కాబూలి శనగలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, నిమ్మరసం, కొత్తిమీర, పాపిడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పాపిడీలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ చెన్నా చాట్ రెడీ. ఫ్రైడ్ చన్నా చాట్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. సో ఆ శనగలు కూడా ఎంత వేగాలో అంత వేగాయి చక్కగా. అంటే మరీ క్రిస్పీగా లేవు, అలా మరీ సాఫ్ట్గా లేవు. సో ఆ వేగడం వల్ల ఏంటంటే పైన స్కిన్ కొంచెం ఆ టేస్ట్ అంతా కొంచెం మనకు డిఫరెంట్ గా. అవును, అంటే ఉట్టి ఉడికించిన వాటికి కొంచెం ఆయిల్ ఇట్లా ఫ్రై చేసుకున్న వాటికి కొంచెం తేడా వస్తుంది కదా. సో ప్లస్ మనం వేసుకున్న ఆ పాపిడి కూడా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో చాలా బాగుంది. అంటే అన్ని కూడా సరిగ్గా సరిపోయాయి. ఉప్పు, కారం, చాట్ మసాలా, మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగుంది. అంటే చక్కగా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి టైంలో ఎప్పుడైనా బాగా వర్షాలు అవి పడుతున్నప్పుడు వేడివేడిగా అలా చేసుకుంటే సూపర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూసారు కదా వెరైటీ చాట్, మీరు కూడా ట్రై చేయండి శనగలతో. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా. అయితే ప్రతిరోజు కనుక ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు క్రమేపీ తగ్గడమే కాకుండా శరీరంలో రక్త వృద్ధి కూడా జరుగుతుంది. చర్మం బాగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ దొండకాయ పల్లి ఇగురు. సో దొండకాయ లో ఇన్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా కూడా ఇట్స్ కంప్లీట్లీ లోడెడ్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, ఎస్పెషలీ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి లభిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండి, అండ్ కాన్స్టిపేషన్ పేషెంట్స్ కూడా చాలా వరకు ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో ఈ రెసిపీలో మనం ఈవెన్ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కనుక పల్లీల నుంచి సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా ఈ రెసిపీ ఇట్స్ బ్యాలెన్స్డ్ రెసిపీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆలు వడ. సో ఈ రెసిపీ ఇట్స్ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో ఓవరాల్ గా క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ వెరీ హై ఆన్ ఫ్యాట్ కంటెంట్. అండ్ ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి ఆలుగడ్డ అండ్ బ్రెడ్ క్రమ్స్ ఈ రెండింటి నుంచి లభిస్తుంది. సో ఆలుగడ్డలో 100 grams ఆఫ్ ఆలుగడ్డ నుంచి మనకి calories point of view చూస్తే anything between 60 to 70 calories and also fiber, moderate amount of fiber content and minerals point of view చూస్తే potassium, sodium ఇవన్నీ కూడా మనకి మినిమల్ అమౌంట్స్ లో ఆలుగడ్డ నుంచి లభిస్తాయి. అండ్ ఆల్సో ఆలుగడ్డతో పాటు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాం. సో బ్రెడ్ క్రమ్స్ నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది. సో ఓవరాల్ గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది చాలా వరకు హై అమౌంట్స్ లో లభిస్తుంది కనుక అండ్ ఫ్యాట్ కూడా హై అమౌంట్స్ లో ఉంటుంది కనుక ఇది రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ హల్వా. స్వీట్ డిష్ అవడం వల్ల ఈ రెసిపీలో ఓవరాల్ గా షుగర్ కంటెంట్ హైగా ఉంటుంది అండ్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మనకి ఈ షుగర్ వల్ల చాలా వరకు హై అమౌంట్స్ లో ఉంటుంది. మిల్క్ యాడ్ చేస్తున్నాము. సో మిల్క్ నుంచి ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ మెయిన్ సోర్స్ ఏదైతే మనం ఈ రెసిపీలో యాడ్ చేస్తున్నాం అది బీట్రూట్. సో బీట్రూట్ లో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 70 to 80 calories అనేది లభిస్తుంది 100 grams నుంచి. అండ్ బీట్రూట్ వల్ల మిగతా ఎలక్ట్రోలైట్స్ ఎస్పెషల్లీ సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మోడరేట్ అమౌంట్స్లో లభిస్తాయి అండ్ ఫైబర్ కూడా మోడరేట్ అమౌంట్లో లభిస్తుంది. కాకపోతే ఇది స్వీట్ డిష్ కనుక ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది హైగా ఉంటుంది అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై. సో న్యూట్రిషియస్ రెసిపీ అయినా క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడంతో మనం ఇలాంటి రెసిపీస్ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఫ్రైడ్ చనా చాట్. కాబులీ చనా గురించి మాట్లాడితే 100 grams ఆఫ్ కాబులీ చనా నుంచి ఎనీథింగ్ బిట్వీన్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక మనకి టొమాటోస్ నుంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న పిగ్మెంట్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఈ రెసిపీ ఒక న్యూట్రియంట్ పొటెన్సీ ఇంకాస్త పెంచగలుగుతున్నాం. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్ పొటెన్సీ కూడా పెరుగుతుంది. సో కాకపోతే ఈ రెసిపీ క్యాలరీస్ అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి రెసిపీస్ మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, అంటే కార్డియాక్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ అవాయిడ్ చేస్తే బెటర్. సో మిగతా వాళ్ళందరూ కూడా చూసి తీసుకుంటే సరిపోతుంది. రాజుగారు ఈరోజు రెండు కూడా మంచి టేస్టీ వెరైటీస్. ఓకే. సో దొండకాయ పల్లి ఇగురు అంటే సింపుల్ గా చేసుకునే వెరైటీ అయినా కూడా కొంచెం ఆ పల్లి అట్లా కారం లాగా చేసి చాలా బాగుంది. అండ్ చాట్ కూడా డిఫరెంట్ చాట్, పిల్లలకి కొంచెం అట్లా కరకరలాడుతూ ఉంటే నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో మనకు అంటే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కొంచెం అలా చేస్తే హ్యాపీగా తినేసి మళ్ళీ వాళ్ళ హోమ్ వర్క్స్ చేసేసుకుంటారు. రెండు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.